పిల్లలు సాయిరామ్. అమ్మమ్మ మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వచ్చింది. ఈరోజు కథ ఏంటి తెలుసా? మరి కొన్ని రోజుల్లో మనకు వినాయక చవితి పండుగ వస్తుంది కదా. వినాయకుడిని గురించి తెలుసుకుందాం మనం. వినాయకుడి కథ మీకు ఎలాగో పూజ చేసేప్పుడు తెలుస్తుంది. పూజలో నాన్నగారు పూజ చేస్తే అంతా చెప్తారు, కథ అంతా మీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకునే విషయాలు నేను కథలో ఉండవు. అవి ఏంటంటే, వినాయకుడు మనకన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాడు కదా. మనలాగే ఉంటాడా? ఆయన బాడీ పార్ట్స్ అన్నీ మనలాగా మనుషులాగా ఉండవు. చాలామంది దేవుళ్ళకి అన్నీ ఇలాగే కళ్ళు ముక్కు అన్నీ మామూలుగా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే కొంచెం శంకు చక్రాలు, కొంతమందికి దాదాపు కిరీటము ఇవన్నీ ఉంటాయి దేవుళ్ళకి. వినాయకుడు కూడా అవి కూడా ఉంటాయి, కానీ ఆయన బాడీ పార్ట్సే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎలాగా? పెద్ద పెద్ద చెవులు, ఇంత చెవులు ఉంటాయి, చాటలంత చెవులు అంటారు. తొండం ఉంటుంది, ఇంత బొజ్జు ఉంటుంది, దంతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వినాయకుడికి ఉంటాయి. ఇవన్నీ ఆయనకి ఎందుకు ఉన్నాయి అలాగే ఆయన దాన్ని బట్టి మనకి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన ఆ పార్ట్స్ని బట్టి ఆయన ఒక్కో మెసేజ్ మనకి ఇస్తున్నారు. అది మనం తెలుసుకుంటే మనం దానికి ముందు జీవితంలో మనకు చాలా ఉపయోగపడుతుంది. అది తెలుసుకుందాం ఇప్పుడు. అది ఏంటంటే, ఫస్ట్ ఆయన చెవులు అనుకున్నాం కదా. చెవులు, చాటలంత చెవులు, పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. చాట అంటే మీకు అందరూ తెలిసే ఉంటుంది. మీ ఇంట్లో అందరికీ, అమ్మకి, అమ్మమ్మ, నాయనమ్మలందరికీ కూడా తెలుస్తుంది చాట అంటే. అందులో మనం బియ్యం కానీ ఏవైనా పప్పులు కానీ ఇలా అంటాం, ఎగరేస్తాం. అందులో పప్పులు పోసి ఎగరేస్తాం. అంటే పళ్ళులాగా ఉంటుంది, కానీ అంచుకి పల్చగా ఉంటే అంచులాగా ఉంటుంది. మనం ఇలా ఎగరేసినప్పుడు ఏమవుతుందంటే, మంచిదంతా వెనక్కి వెళుతుంది, చెత్త అంతా ముందుకు వచ్చేస్తుంది. ఆ చెత్త మనలో ఇలా ఎగరేగా చెత్త ముందు బయటపడిపోతుంది. చాట యొక్క ప్రాముఖ్యత అది అడగండి, మీ ఇంట్లో అడగండి. చాట అంటే మీ వాళ్ళు చూపిస్తారు, మీకు తెలుస్తుంది. అందుకని ఆయన చాటలతో చివరిలోకి అర్థం ఏంటంటే, అలాగా మనం విన్న విషయాల్లోంచి మంచి విషయాలు మాత్రమే తీసుకుని చెడు వాటిని బయటికి తోసేస్తారట ఆయన. బయటికి తోసేయండి, చెడుని గ్రహించకండి, మంచిని మాత్రమే గ్రహించండి అని మాత్రం ఆయన చాటలంత చెవులు మనకి తెలియజేస్తాయి. ఆయన ఇచ్చే ఒక మెసేజ్ అది చెవులు తీసుకున్నాం కదా. ఆ పైన కళ్ళు, ఆయనకి కళ్ళు చిన్న కళ్ళు ఉంటాయి. ఆయన తల ఉంటే ఏనుగు తల కదా, ఏనుగు ముఖం, అందుకని చిన్న కళ్ళు ఉంటాయి ఏనుగుకి. చూడండి, ఆ చిన్న కళ్ళు మనకి ఏం తెలియజేస్తారంటే నిశిత దృష్టిని అంటారు. నిశిత దృష్టి ఏంటంటే కీన్ అబ్జర్వేషన్ అనమాట. ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలంటే దానిలోంచి కీన్గా అబ్జర్వ్ చేసి దాన్ని మనందరూ విషయాలన్నీ కూడా జాగ్రత్త తెలుసుకోవాలి. ఏదో తెలుసుకున్నాంలే అనేసి పైపైన తెలుసుకుని మనం వదిలేయకూడదు. ఇది ఎంత సరే వినాయకుడు పట్టుదలను గురించి చెప్తాడు ఎక్కువ మనకి, పట్టుదల. అందుకని కీన్ అబ్జర్వేషన్ ఉండాలి. నిశ్చితంగా పరిశీలించి ప్రతి దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుని మనం దాన్ని గ్రహించాలి అనే విషయాన్ని ఆయన వినాయకుడి కళ్ళు మనకు తెలియజేస్తాయి. మరి ముక్కు, మనలాగా ముక్కు ఉంటుంది, ఆయనకి తొండం ఉంటుంది, అంత పొడవు తొండం ఉంటుంది, దాన్ని తొండము అంటారు. ఆ తొండం మనకి ఏం తెలియజేస్తేనే, మరి ఏనుగు ముఖం కదా, ఏనుగుకి తొండం ఉంటుంది. ఏనుగు ఉందంటే అడవిలో పెడుతూ ఉంటుంది కదా. పెడుతున్నప్పుడు దానికి దారిలో ఏదైనా అడ్డం వచ్చిందనుకోండి, చెట్టు అయినా సరే దాని తొండంతో దాన్ని పిగిలించి మొత్తం లోపల నుంచి మూల నుంచి లాగేసి పక్కకి పడేసి పెడుతుందే కానీ ఆ చుట్టుపక్క నుంచి వెళ్ళదుట. దాని దారిలో ఏం అడ్డొచ్చినా ఆ అడ్డును తొలగించుకుని పెడుతుంది, దర్జాగా వెళుతుంది. కానీ పోనీ పక్కకి నుంచి వెళ్ళిపోదాంలే అని అనుకోదు. ఎందుకంటే స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ అన్నమాట. ఆ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ని మనకి వినాయకుడు తొండం తెలియజేస్తుంది. ఇంక నువ్వే పోలేని మధ్యలో వదిలేసాను, అడ్డం వచ్చిందా పోలే పక్కన వెళ్ళిపోదాం లేదు అలా అనుకోదు. అర్థమైందా? అంటే మనకి ఇప్పుడు మనం ఏ పని చేసినా సరే మనం దాన్ని మధ్యలో వదిలేయకుండా పక్క నుంచి పక్కదారిలో వెళ్ళిపోవడం, పోలే ఈజీ మెథడ్స్ ఏమైనా మనం చూసుకుందాం అని అలా ఇప్పుడు అనుకోదు. స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ని మనకు తొండం చెప్తుంది. అంతేకాదు తొండం ఇంకా తెలియజేసేది అంటే, ఈయన గజాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. ఆ గజాసురుడు అనే రాక్షసుడు బాగా శివభక్తుడు. ఈశ్వరుడు అంటే, శివుడు అంటే ఆయనకి చాలా ఇష్టం. మరి శివుడికి ఏమి ఇష్టము? అభిషేకం ఇష్టం. అభిషేకం అంటే నీళ్లు, చల్లని నీళ్ళు అలా పోస్తూ మంత్రం చదువుతూ నీళ్ళు పోస్తే శివుడికి చాలా ఇష్టం. అందుకని గజాసురుడు శివుడిని ఆనందింపచేయాలని ఎప్పుడూ నిరంతరంగా తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకం చేస్తూనే ఉండేవట. తొండంతో ఇలా నీళ్లు తీసుకోవడము, శివలింగం చూసి ఇలా కూడా మళ్ళీ పీల్చడము, మళ్ళీ లింగంలో వదలడం, మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ వదలడం. ఇదే రీతిగా ఇలా చేస్తూ ఉండడం వల్ల ఆయన తొండం అలా అయిపోయింది, వంకరగా, స్ట్రైట్గా ఉండదు. చూడండి,
వినాయకుడి తొండం స్ట్రైట్గా ఉండదు, ఇలా పక్కకు తిరిగి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఆయన నిరంతర కృషి, అంటే కంటిన్యూస్గా మనకి ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ అనేది మనకి ఎక్కువ చేస్తే ఏ పనులైనా మనకి సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మీరు మీ చదువులను తీసుకోండి, మ్యాథ్స్ చేస్తున్నారు, ఒక సమ్ తీసుకుంటారు, ఆ సమ్ మీకు ఎప్పటికీ రాదు. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే చేయలేకపోవచ్చు, రాకపోవచ్చు. రాలేదు కదా అని మనం వదిలేస్తామా? దాన్ని వదలకూడదు అని వినాయకుడు చెప్తున్నాడు మనకి. దాన్ని వదలకూడదు, దాన్ని ఎలా అయినా మీరు సాధించండి. ఒకసారి కాదు 10 సార్లు చేయండి. అందులో మనకి చిన్న లోపం మనకి ఏదో మనం చేయండి ఏదో మనకి దొరుకుతుంది. అప్పుడు ఆ దొరికినప్పుడు మనం ఆ సమ్ని మనం కంప్లీట్ చేయగలుగుతాం, అంతే కదా. అందుకని దాన్ని వదలద్దు. ఏ పని సాధించినా సరే మీరు ఆపకుండా కంటిన్యూస్ ప్రాక్టీస్ అనేది చేస్తే మనకి దాంట్లో సక్సెస్ వస్తుంది అని వినాయకుడు చెప్తారు. ఇప్పుడు మనం ఒక పాట నేర్చుకుంటాం, పాట నేర్చుకుంటే అబ్బా ఈ పాట చాలా కష్టంగా ఉంది, అబ్బా నేను పాడలేను అని వదిలేస్తే మనకు పాట రాదు. కానీ అలా కాదు, మీరు కూర్చోండి, అలా కంటిన్యూస్ కూర్చొని కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ 10 సార్లు పాడేసరికి ఖచ్చితంగా మీకు ఆ పాట వచ్చేస్తుంది. ఎంత కష్టమైందైనా సరే వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? కంటిన్యూస్గా ప్రాక్టీస్ అనేది ఉండాలి, మనకి ఆ పట్టుదల కావాలి. అది ఉన్నప్పుడు మనకు వస్తుందన్నమాట. అలా చేస్తే వచ్చేస్తుంది. అందుకని ఆయన నిరంతరంగా శివుడిని ప్రార్థిస్తూ ఆయన అనుగ్రహించేదాకా శివుడికి అభిషేకం చేస్తూనే ఉన్నట. మొత్తానికి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. అప్పుడు ఏం కావాలని అడిగితే, నా తలకి పూజిత అంటే నా తలని పూజింపబడే ఆ శక్తిని నాకు ఇవ్వు. ఈ తలని గజాసుడు వాడి ఓ రాక్షసుడు అన్నమాట, గజంలాగా ఉంటాడు ఆయన. అనుకుని నా తలని పూజింపబడాలి, ఆ తల పూజింపబడాలి కనుక నాకు ఆ వరాన్ని ఇయ్యని అడిగాట. సరే శివుడు ఒప్పుకున్నాడు. అలాగే మీకు కథలో వస్తుంది, మీరు చేసుకుంటే కనుక వినాయకుడికి శివుడేమో తల నరికేస్తే అప్పుడు పార్వతీదేవి బాధపడితే ఈయన ఆ గజాసురుడు సంగతి గుర్తొచ్చి ఆ గజాసురుడు శిరస్సుని తీసుకొచ్చి వినాయకుడికి తలకు పెడతాడు. పెట్టి ఇప్పుడు ప్రాణం పోస్తే అది ఆయన వినాయకుడిలాగా తయారుతాడు. అప్పుడు వినాయకుడు అని పేరు పెడతారు. అంటే విఘ్నాలకి నాయకుడు. విఘ్నాలు కలగకుండా అబ్స్టకల్స్ ఏమీ రాకుండా మనం చేసే పనుల్లో సక్సెస్ని ఇవ్వడం కోసం ఆయన చెప్తారు. ఆయన ప్రార్థిస్తే కనుక మనం ఆయన ప్రార్థిస్తే ఆయన మనకి ఇస్తారు. అందుకని ఆ తొండ మనకు నేర్పేది ఏంటి? మనం కంటిన్యూస్గా ప్రాక్టీస్ అనేది ఉండాలి. దేనికైనా ప్రాక్టీస్ ఉంటే మనం చేయగలుగుతాం. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినర్వేమ అని వేమన గారు చెప్పారు. అంటే సాధన ప్రాక్టీస్ అనేది మనకు ఉంటే ఏ పనైనా మనం సాధించవచ్చు, ఏ పనైనా వచ్చేస్తుంది మనకి అని చెప్పారు. ఇప్పుడు మనం అలాగే తొండం తీసుకున్నాం. ఇంకాను చెవులు అయిపోయాయి, కళ్ళు అయిపోయాయి, తొండం అయిపోయింది. మరి తొండం పక్కన దంతాలు ఉంటాయి 2. సరే మనకు పళ్ళు ఉంటాయి కానీ ఆయన దంతాలు ఉంటాయి ఏనుగుకి. ఈ దంతం ఏంటంటే వ్యాస మహానుభావుడు ఉన్నారు. వ్యాసుడు అని ఒక మహానుభావుడు ఆయన ఉన్నారు. ఆయన భారతాన్ని రాస్తున్నారట. మన భారతానికి రామాయణము, భారతము, భాగవతం అని మనకి ఒక హోలీ బుక్స్ ఉన్నాయి. దాన్ని ఆయన వ్యాస భగవానుడు చెప్తుంటే మన వినాయకుడు రాస్తున్నారట. ఆయన మామూలుగా చదువు చెప్పేస్తున్నారు, అలాగ చెప్తుంటూ వెళ్ళిపోతుంటే ఆయన కళ్ళు మూసుకుని చెప్పేస్తున్నారు. వినాయకుడు ఆపకుండా పెన్ను ఆపకుండా రాసేస్తూనే ఉన్నట. కొంతసేపు అయ్యేసరికి ఆయన ఆ స్పీడ్ రాయడంతో పెన్ను విరిగిపోయింది. మరి ఏం చేయాలి? ఆయన చెప్పేస్తున్నారు, ఈయన ఆగిపోస్తారు. పెన్ను విరిగిపోయింది, ఆగిపోతే స్టోరీ ఆగిపోతుంది, అక్కడ మధ్యలోనూ ఆగకూడదు. అప్పుడు వినాయకుడు ఏం చేయాలని ఆలోచించి తన దంతాన్ని పీకేసేట. మనం పని చేత పీకగలమా? చాలా నొప్పెడుతుంది. కానీ ఆయన ఆలోచించలేదు, అక్కడ పని ముఖ్యం. అందుకని దంతాన్ని పీకేసి ఆ దంతాన్ని ఇంకులో ముంచి ఆ దంతంతో రాయడం మొదలెట్టేసట. అందుకని వినాయకుడికి చూడండి, ఒకటే దంతం ఉంటుంది. ఆ దంతాన్ని నేను పీకేశారు. ఎందుకోసం పీకారు? పని చేసుకోవడం కోసం, ఆ పని పూర్తి అవ్వడం కోసం. అక్కడ పని ఆగిపోకూడదు. అందుకని మనం ఏదైనా పనిని మొదలు పెడితే ఆ పనిని మధ్యలో ఆపకూడదు అని ఆయన చెప్తారు. ఏ పనైనా సరే మనం కంటిన్యూస్గా చేసేయాలి, కానీ ఆగకూడదు, నాకు రాలేదు అని అధైర్యం అనేది ఉండకూడదు. మనకి బోల్డ్గా ఉండాలి, మనం చేసేయాలి పనులన్నీ అని ఆయన దంతాలు మనకి తెలియజేస్తాయి. మరి ఇంకేముంది? ఆయన పెద్ద బొజ్జు ఉంటుంది కదా మనకు. అంటే వినాయకుడు మనకన్నా డిఫరెంట్గా ఉన్నాడు అని మనకు తెలియజేసేవి ఈ పార్ట్స్ అనమాట. బొజ్జ ఉంది. ఆ బొజ్జ ఏమర్థం ఉంటే బొజ్జనిడా ఉండ్రాలు తిన్నాడు, బొజ్జ పగిలిపోయింది అని చెప్తారు స్టోరీలో. అది కాకుండా ఆయన బొజ్జలో మొత్తము 3 లోకాలని ఆయన బొజ్జలో దాచుకున్నాడు అంటారు.
ఇలా దాచుకుంటాడు, బొజ్జలో 100 లోకాలే పడతాయా అని అడిగితే అర్థం ఏంటంటే వినాయకుడు విశ్వవ్యాపి. భగవంతుడు ఎప్పుడు కూడా విశ్వం అంతా అంటే మన యూనివర్స్ మొత్తాన్ని నిండిపోయి ఉంటాడట. ఏ దేవుడు తీసుకున్నా సరే ఆయన ఆమ్ని ప్రెజెంట్ ప్లస్ యూనివర్స్ అంతా నిండిపోయి ఉంటాడు. ఆ యూనివర్స్ నిండిపోయినప్పుడు మరి అందులోనే ఆ యూనివర్స్లోనే కదా మరి ఎన్ని లోకాలు ఉన్నాయి. ఆ లోకాలని ఆయన బొజ్జలో ఉన్నాయి. ఆయన పొట్టలో లోకాలు ఉంటే మిగిలిన భాగం అంతా కూడా వినాయకుడు మొత్తం నిండిపోయి ఉన్నాడు. అందుకని ఆయన బొజ్జలో అన్నీ ఉన్నాయి. కానీ మళ్ళీ దాని అర్థం ఏంటి? గుప్తంగా అన్నిటినీ దాచుకుని అన్నీ గుప్తంగా ఉండి ధైర్యాన్ని ఉండాలి. దేన్ని బయటపడిపోయి అధైర్యం పొందకూడదు. ధైర్యంగా ఉండాలి. కష్టాన్ని సుఖాన్ని అన్నీ కూడా బొజ్జలో దాచుకుని మనం సహనంతో ఓర్పుతోటి ఉండాలి అని చెప్తారు. అంటే మనకి పేషెన్స్ అనేది ఉండాలి అని వినాయకుడు బొజ్జ కూడా మనకు తెలియజేస్తుంది. చూసారా మరి ఆయన వీళ్ళంటే ఇలా ఉన్నాడు, ఈ చెవులు ఇలా ఉన్నాయేంటి, తొండం ఉంది, బొజ్జ ఉంది అనుకుంటాం మనం. కానీ ఆయన ఇచ్చే మెసేజ్ ఎంత ఉందో చూసారా మరి. ప్రతి పాట నుంచి ఒక్కొక్క మెసేజ్ ఇస్తున్నారు ఆయన. ఇప్పుడు ఆయనకి 2 భార్యలు ఉన్నారు. బుద్ధి సిద్ధి అని చెప్తారు. వినాయకుడికి బుద్ధి సిద్ధి అనే 2 భార్యలు ఉన్నారు అని చెప్తారు. ఆ బుద్ధి సిద్ధి భార్యలను ఎందుకు చెప్పారంటే ఆయన ఆ 2 శక్తులు ఆయన అధీనంలో ఉన్నాయి. వాళ్ళు ఆయన దగ్గరే ఉంటాయి ఆ శక్తులు 2 ఎనర్జీస్ అనమాట. అవి భార్యలు అంటే ఎనర్జీస్. ఆ ఎనర్జీ 2 ఆయన దగ్గరే ఉన్నాయి. మనం బుద్ధితోటి అంటే మన నాలెడ్జ్ని ఉపయోగించి మనం ఏ పనైనా చేస్తే కనుక మనకి సిద్ధి కలుగుతుంది. సిద్ధి అంటే సక్సెస్. బుద్ధి సిద్ధి అంటే నాలెడ్జ్ అంటే సక్సెస్ అనమాట. ఈ 2 మన నాలెడ్జ్ని ఉపయోగించి మనం ఏ పనైనా చేయడం మొదలు పెడితే ఇంకా సక్సెస్ మనకి వస్తుంది. దేనైనా మనం సాధించగలుగుతాము అని వినాయకుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు చూసారు కదా. మనం గొడుగు తయారు చేయడం నేర్చుకున్నాం కదా నిన్న. మీకు నచ్చిన గొడుగుని మీరు చేయండి. ఇంకా నాకంతా క్లియర్గా రాలేదు కరెక్ట్గా, గమ్మ సరిగా అంటుకోక. కానీ మీరు ఇంకా బాగా చేయగలరు. మీరు పేషెన్స్ తోటి కూర్చొని చేస్తే చాలా అందంగా చేయగలరు. ఇంకా దానికి హ్యాంగింగ్స్ రకరకాలు పెట్టుకోవచ్చు. మనం లేస్ పెట్టుకోవచ్చు, హ్యాంగింగ్స్ అయినా పెట్టుకోవచ్చు, అన్నీ మన ఇష్టం. చైన్స్ పెట్టచ్చు. పెట్టుకుని ఆయనకు అందంగా ఉండేలాగా తయారు చేసి చక్కగా మామిడాకులు పాల వెలి కట్టుకుని అన్నీ చేసి వినాయకుడిని కూర్చోబెట్టి శ్రద్ధతోటి ఇవన్నీ కూడా మీరు పొందాలనే భావంతో చక్కగా వినాయకుడు పూజ చేసుకుంటారని నేను ప్రార్థిస్తున్నాను. మీకు అందరికీ కూడా సక్సెస్ కలగాలి, అన్నింటిలో కూడా సక్సెస్ పొందాలి అని నేను అభిప్రాయపడుతున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సాయిరామ్.